సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఆర్ఐ సిటిజన్ కాలనీలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగలగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. వెండి నగదుతో పాటు చివరికి కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను కూడా వదలకుండా ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తాము తెచ్చిన బైకును అక్కడే వదిలేసి బాధితుడు స్కూటీపై దొంగలు పరారయ్యారు. ఇంద్రేశం ఎన్ఆర్ఐ సిటిజన్ కాలనీలో నివాసముంటున్న నరసింహారావు అనే ప్రైవేట్ ఉద్యోగి శనివారం తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండడానికి గమనించిన గుర్తు తెలియని దొంగలు అర్ధరాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బెడ్రూమ్లోని అల్మారాలను ధ్వంసం చేసి లోపల ఉన్న 40 తులాల వెండి వస్తువులను 20,000 రూపాయల నగదును దోచుకున్నారు. ఇంట్లోని విలువైన వస్తువులను సర్దేసిన దొంగలు చివరికి కిచెన్లోకి దూరి అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా ఎత్తుకెళ్లడం గమనార్హం. ఈ చోరీలో అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే దొంగలు తాము వచ్చిన ఒక గుర్తు తెలియని బైక్ను నరసింహారావు ఇంటి ముందే పార్క్ చేసి వదిలేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న స్కూటీ తాళాలు దక్కించుకుని ఆ స్కూటీ పైన చోరీ చేసిన సామగ్రిని లోడ్ చేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం ఇంటికి చేరుకున్న బాధితుడు తాళాలు పగలగొట్టుండడంతో ఇంట్లో వస్తువులు మాయమవడం చూసి షాకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పటాన్చెరు పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రను సేకరించారు. దొంగలు వదిలివెళ్లిన బైక్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. పట్టపగలి కాలనీలో దొంగలు ఇలా రెచ్చిపోతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో పోలీస్ పెట్రోలింగ్ మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గేట్ లాక్ చేసిన ఎంత పొడవు లాక్ చేసినా ఇట్లా లాక్ చేసేసరికి చెప్పంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. मम्मी आ रॉड है मम्मी 138 हां आ रॉड है रॉड सेम रॉड కార్ దగ్గరికి స్టార్ట్ చేసింది డ్యామేజ్ చేసింది. స్టార్టింగ్ ఇక్కడికి వచ్చి ఉంటారండి. ఇది పగలగొట్టారు, అది రాలేదు, రాడ్ రాలేదు. తీసారు సార్ యాక్చువల్లీ సైడ్ డోర్ బ్యాడ్ గా వీడియో 73 93 462 ఫస్ట్ టైం సిలిండర్ తీసుకెళ్ళి ఇవో బాబు ఇది అయినట్టు దొంగ సిలిండర్ కూడా తీసిపోయినట్ట. దొరకపోయేసరికి అదే తీసిపోయింది. ఇక అన్ని రూమ్స్ లో బట్టలని నెక్స్ట్ మీకు కెమెరాస్ ఉన్నాయి లాస్ట్ హౌస్ ఉంది. ఓకే ఇక్కడ ఈ సైడ్ హౌస్ ఇది మేము వచ్చేసరికి మొత్తం ఇలా